చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఏలపై కేసు నమోదైంది. బీసీవై పార్టీ కార్యకర్తలను పోలీసులు చెప్పుతో కొట్టడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పుంగనూరులో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట సభను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీసీవై కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఘర్షణలో కార్యకర్తలను పోలీసులు చెప్పులతో కొట్టారు. ఎందుకంటే క్లియర్ కట్గా పర్మిషన్ లేదని ఇచ్చారు. రైట్ అదర్వైజ్ మళ్ళీ ఏదైనా అయితే ఇటీవల చేసుకునేవ్వండి మన పని డిస్కషన్. ఇంకోటి ప్రోగ్రామ్కి పోలీసులు పర్మిషన్ అవసరం లేదు, కానీ గౌరవార్థము వాళ్ళు రాని ఎవడొస్తాడు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మధుసూదన్ ఫోన్ లైన్లో ఉన్నారు. మధుసూదన్, చెప్పండి, బీసీవై పార్టీ కార్యకర్తలను అయితే పోలీసులు చెప్పుతో కొట్టడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, పొంగనూరు పోలీసుల అరాచకం మీద జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అయితే చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఏలపై కేసు నమోదు చేసింది. కేసు నెంబర్ 7707IN 2024 కేసుకు రిజిస్టర్ చేసినట్టు కూడా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కరుణాయ కూడా తెలిపారు. అయితే చౌడేపల్లి సీఏ కృష్ణారెడ్డి, అలాగే పొంగనూరు సీఏ రాఘవరెడ్డి, గంగవరం సీఏ కృష్ణమోహన్ మీద కూడా మానవ హక్కుల కమిషన్ కింద కూడా నమోదు చేసింది. అయితే బీసీవై పార్టీ ఆధ్వర్యంలో పొంగనూరు నియోజకవర్గంలో చదవలలో శనివారం ధర్మ పోరాట సభ నిర్వహించాలని అధినేత రామచంద్ర యాదవ్ నిర్ణయించారు. ఈ మేరకు ఆ సభకు అనుమతులు లేవంటూ కూడా శుక్రవారం పోలీసులు నిలిపివేసే ప్రయత్నం చేశారు. ప్రజాసంబద్ధంగా సభను నిర్వహిస్తామని అడిగితే అనుమతులు లేవని అడుగున్నారు. దీంతో మధ్యాహ్నమే రామచంద్ర యాదవ్ సభ స్థలానికి చేరుకున్నారు. ఆయన నేరుగా దగ్గరుండి ఏర్పాటు పర్యవేక్షిస్తుండగా పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని అరాజకీయం సృష్టించారు. ప్రైవేట్ స్థలంలో భారీ సంఖ్యలో పోలీసులు వెళ్లి పరిపాలనకు గురి చేశారు. రౌడీల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని కూడా రామచంద్ర మండిపడ్డారు. సభా నిర్వహణకి అర్హులైన నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. అయితే భారీగా కూడా అంశాలు కాబట్టి కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులు పొంగనూరు సీఏ రాఘవరెడ్డి, చౌడేపల్లి సీఏ కృష్ణారెడ్డి సంఖ్య పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. అయితే బీసీవై కార్యకర్తలపై దాడి దిగుతూ కొట్టుకుంటూ నేలపై పడేసి తన్నుకుంటూ కూడా బూటు కాలుతో దంటే లాఠీ చార్జీ కూడా పోలీసులు కూడా చేశారు. అదే అయితే అక్కడ అధినేత రామచంద్ర పోలీసులు కూడా వాద్యాన్ని కూడా దిగారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసులే బాధ్యత వహించాలని కూడా పెద్దిరెడ్డి పాలేరులాగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పోలీసు భవిష్యత్తులో మూలం చెల్లించుకోక తప్పదని కూడా హెచ్చరించారు. బీసీవై కార్యకర్తలు పోలీసు చెప్పులతో కొట్టినారు. 200 మందిని అక్రమంగా అదుపులో రాత్రికి అంతా స్టేషన్ తీసుకుని వాళ్ళ మీద కేసు కూడా నమోదు చేశారు. దీనిపై కూడా కేసు కూడా ఫిర్యాదు చేశారు. అయితే సీఏని కూడా సస్పెండ్ చేయాలని కూడా పొంగనూరు సీఏని, అలాగే గంగవరం సీఏని కూడా సస్పెండ్ చేయాలని కూడా పేర్కొన్నారు. అయితే మొత్తం జరిగిన రామచంద్ర యాదవ్ కూడా విజయవాడ కూడా వెళ్ళారు. అయితే రామచంద్ర యాదవ్ ఘాటు కనిపి మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే చెలరిగి బీసీ యువజన పార్టీ కార్యకర్తలను చెప్పులతో కొట్టారని, ప్రైవేట్ సంస్థల్లో బాగా ఇలాగ పోలీసులు కేసులు అనవసరంగా కేసులు పెడితే నా మీద ఏ సభ జరగనీయకుండా కూడా అడ్డుపడుతున్నారు. పోలీసులు కూడా వైసీపీలో కూడా కండవాన్ని తీసుకొని కూడా చేరొచ్చు కదా అంటూ కూడా ఘాటుగా విమర్శించారు. అయితే ఈ రోజు రామచంద్ర విజయవాడలో గవర్నర్ కూడా కలిశారు, అలాగే డీజీపీని కూడా కలిశారు. అంటే టీడీపీలు కూడా అమిత్ షాను కలుస్తానని కూడా మన సమాజంలో ఉంది. ఏమైనా ఈ ముగ్గురు సీఎలు కూడా సస్పెండ్ చేశారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ మధుసూదన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. లేదు, కానీ గౌరవార్థము వాళ్ళు రాని ఎవడొస్తాడు. గాలి పెరికేయండి చూసుకున్నాము. చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఏలపై కేసు నమోదైంది. బీసీవై పార్టీ కార్యకర్తలను పోలీసులు చెప్పుతో కొట్టడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఇక పుంగనూరులో బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ ధర్మ పోరాట సభను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బీసీవై కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఘర్షణలో కార్యకర్తలను పోలీసులు చెప్పులతో కొట్టారు. 4 సంవత్సరాల నుండి ఉన్నాడు కదా తిరుపతి తిరుమలకి, ట్రై చేయమని చెప్పి అదేలే. ఎందుకంటే క్లియర్ కట్గా పర్మిషన్ లేదని ఇచ్చారు. రైట్ అదర్వైజ్ మళ్ళీ ఏదైనా అయితే